సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇప్పుడు మనము బ్రేకింగ్ న్యూస్కి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాము. అది కూడా ఫ్లైట్కి సంబంధించినటువంటి వార్త, విమానానికి సంబంధించినటువంటి వార్తే చూస్తున్నాము. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనని మర్చిపోకముందే అలాంటి సంఘటనలే పదే పదే జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది అవుతోంది, మేడే కాల్స్ వస్తున్నాయి, టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి అనేటువంటి వార్తల్ని మనం ఇప్పటిదాకా చూస్తూ వచ్చాము. వెరీ రీసెంట్గా రష్యాలో కూడా ఫ్లైట్ కుప్పకూలిపోయింది, అందులో 50 మంది చనిపోయినటువంటి వార్త. ఆ వార్తను కూడా గంటలు గడవక ముందే ఇంకొకటి అలాంటి ఇన్సిడెంటే జరిగింది. కాకపోతే ప్రయాణికులంతా సేఫ్గా బయటపడ్డటువంటి సంఘటన ఇది. ఈ అమెరికాలో జరిగింది, అది కూడా బోయింగ్ 737. వరుసగా బోయింగ్కి సంబంధించినటువంటి ఇలాంటి ప్రమాద ఘటనలే వినిపిస్తున్నాయి. అహ్మదాబాద్లో బోయింగ్ 787 ప్రమాదానికి గురవుతే ఇప్పుడు అమెరికాలో డెన్వర్లో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి రన్వే మీద ఫ్లైట్ ఉండగానే ఫస్ట్ ల్యాండింగ్ టైర్ అనేది మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, దాంతోపాటుగా విపరీతమైనటువంటి పొగ రావడంతో ఎమర్జెన్సీ అలర్ట్ కింద స్లైడ్ డోర్స్ని ఓపెన్ చేశారు. దాంతో అందులో ఉన్నటువంటి 173 మంది ప్రయాణికులు స్లైడ్ డోర్ల ద్వారా కిందికి దిగుతున్నటువంటి దృశ్యాలు ప్రమాద తీవ్రతని అద్దం పట్టాయి. అందరూ సేఫ్గా అయితే బయటికి వచ్చారు. కొంతమందికి ఆ పొగతో ఊపిరాడనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. 5గురికి మైనర్ ఇంజనీర్స్ అయినప్పటికీ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినంత తీవ్రత ప్రమాదం జరగలేదు అని అయితే అక్కడున్నటువంటి డెన్వర్లో ఉన్నటువంటి విమానాశ్రయ అధికారులు అయితే ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. 173 మంది ప్రయాణికులతో అమెరికాలో డెన్వర్ నుంచి మియామి వెళ్లాల్సినటువంటి విమానం రన్వే మీద ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి విమానానికి ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్న ల్యాండింగ్ టైర్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అది పొగలు కూడా వ్యాపించడంతో ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యారు పైలట్లు. అందులో 173 మంది ప్రయాణికులు, 5గురు క్రూ మెంబర్స్ ఉన్నారు. ఇమ్మీడియట్గా స్లైడ్ డోర్స్ని తెరవడం వల్ల వాళ్ళందరూ కిందికి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి దృశ్యం అయితే కనిపిస్తోంది. ఇది కూడా బోయింగ్కి సంబంధించి 737 విమానంలో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బయటికి వచ్చినప్పటికీ మళ్ళీ బోయింగ్కి సంబంధించి ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్, ఎందువల్ల బోయింగ్లో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేటువంటి క్వశ్చన్ మరొకసారి బయటపడింది. యాక్చువల్గా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా బోయింగ్ 737తో పాటుగా బోయింగ్ 787కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి అలర్ట్ని గతంలోనే ఇచ్చింది. అహ్మదాబాద్లో 787కి ప్రమాదం జరిగితే ఇప్పుడు డెన్వర్లో 737కి ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరగడం గమనార్హం. ఇందులో కూడా బోయింగ్ 737 MAX 8 ఇది సేఫ్ లో ఈ ప్రమాదం జరిగింది, బట్ సేఫ్గా అందరినీ రిమూవ్ చేశాము అనేటువంటి వార్తని ఒక ప్రెస్ నోట్ని డెన్వర్ ఫైర్ డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇది శనివారం మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటన. యాక్చువల్గా అంటే మనకు నిన్న అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటనలో ఉన్నటువంటి ప్యాసింజర్స్ అందరూ 173 మంది ప్యాసింజర్స్, అందులో 6గురు క్రూ మెంబర్స్, వీళ్ళందరినీ సేఫ్గా రిమూవ్ చేశారు ఎయిర్ క్రాఫ్ట్ నుంచి. సో ఇలాంటి సంఘటన అనేది ఇప్పుడు సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్కి చెందినటువంటి బోయింగ్ 737, ఆ బోయింగ్ 737ని ఇక్కడ మనకి ఎయిర్ ఇండియా యూస్ చేసుకున్నట్టుగానే అక్కడ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అనేది యూస్ చేసుకుంటోంది. అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 3023లో ఈ ప్రమాదం జరిగినట్టుగా మనకి ప్రెస్ నోట్ అధికారికంగా యుఎస్ మీడియా నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో డెన్వర్ నుంచి మియామీకి వెళ్లాల్సినటువంటి ఈ ఫ్లైట్లో ఈ ప్రమాదం అనేది అయితే జరిగింది. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అందులో ఉన్నటువంటి ప్యాసింజర్లని, క్రూ టీమ్ మెంబర్స్ని కూడా సేఫ్గా ఎవాక్యుయేట్ చేసినట్టుగా ఫాక్స్ న్యూస్ కూడా, అమెరికన్ మీడియా సంస్థ కూడా అనౌన్స్ చేసింది. సో 5 people were evacuated for injuries బట్ డిడ్ నాట్ రిక్వైర్ హాస్పిటలైజేషన్. వాళ్ళకి 5గురికి మైనర్ ఇంజురీస్ అయ్యాయి, హాస్పిటలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. 1 person వాజ్ టేకెన్ టు మెడికల్ ఫెసిలిటీ ఫర్ ఏ మైనర్ ఇంజురీ. అక్కడ ఉన్నటువంటి పొగ వల్ల కూడా ఊపిరాడని పరిస్థితితో మైనర్ ఇంజురీస్, కిందికి స్లైడ్ డోర్ ద్వారా దిగడం వల్ల జరిగినటువంటి ఇంజురీస్తో ఒక పర్సన్ని మాత్రం హాస్పిటల్కి తీసుకువెళ్ళాము అనేటువంటి మాట అక్కడ
డెన్వర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీస్ రిలీజ్ చేశాయి. సో మెకానికల్ ఇష్యూ అయింది టేక్ ఆఫ్ సమయంలో. అప్పటికి కూడా అది రన్వే మీదే ఉంది. టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతున్నటువంటి సమయంలోనే డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ఫాక్స్ న్యూస్ అయితే వెల్లడించింది. అందులో ఉన్నటువంటి అందరూ ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ డీప్లైన్ చేశారు. అంటే వాళ్ళని అందరినీ కిందికి సేఫ్గా దించారు. అక్కడ ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది. సో ఎయిర్లైన్ అయితే దీన్ని కన్ఫర్మ్ చేసింది. మెయింటెనెన్స్ ఇష్యూ ఒక టైర్ వల్ల వచ్చింది అనే మాట. అది అందరి ప్రయాణికుల మీద ఎఫెక్ట్ పడింది. సో వారిని మళ్ళీ ఒక గంట తర్వాత, అప్పటిదాకా ఆ గంట వరకు అక్కడ నుంచి డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎలాంటి విమానాలు ఫ్లై అవ్వలేదు, ల్యాండ్ అవ్వలేదు. ఆ తర్వాత వారందరినీ ఇంకొక ఫ్లైట్లో చాలా సేఫ్గా తీసుకెళ్లాము అనే మాట డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే అనౌన్స్ చేసింది. సో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సౌత్ వెస్ట్కి సంబంధించి, ఇది 1496లో ఏర్పడినటువంటి సౌత్ వెస్ట్ సంబంధించి ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా రెస్పాండ్ అయింది. అలర్ట్ మెసేజ్లని FAA ఇచ్చింది. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి టైర్కి ఏదో ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం ఉంది అనే మాట ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఫ్లైట్లో ఉన్నటువంటి పైలట్లకు ఇచ్చింది. సెకండ్ అలర్ట్ తర్వాత పైలట్లు రెస్పాండ్ అయినట్టుగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అయితే అనౌన్స్ చేసింది. సో అక్కడ క్రూ మెంబర్స్ రెస్పాండ్ అయ్యారు ఆఫ్టర్ 2 అలర్ట్స్. ఆ తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఇమ్మీడియట్గా చెప్పడంతో వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. దానికి సంబంధించి యాక్షన్స్ తీసుకున్నారు అనే మాట FAA అనౌన్స్ చేసింది. సో అది అక్కడున్నటువంటి ప్యాసింజర్స్ అందరినీ సేఫ్గా ల్యాండ్ చేశాము అనే మాట అయితే చెప్తోంది. ఇక అదే ఎయిర్పోర్ట్కి సంబంధించి గత జనవరిలో మిడ్ ఎయిర్ కొల్యూషన్ అనేది అయింది. అంటే విమానం ఆకాశంలో ఉన్నప్పుడు మధ్యలో ప్రమాదం సంభవించడం వల్ల అది లాస్ వెగాస్కి వెళ్లాల్సినటువంటి విమానం సో వాషింగ్టన్ DC మీద వెళ్తున్నప్పుడు 67 మంది ప్రయాణికులు చనిపోయారు. సేమ్ ఇలాంటి ప్రమాదం అదే ఎయిర్పోర్ట్లో జరగడం అనేది ఎందువల్ల జరిగింది అనేది, దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ సేఫ్టీ కన్సర్న్స్ గురించి మరొకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. బోయింగ్ 737, బోయింగ్ 787, బోయింగ్లో అసలు ఏం జరుగుతోంది, బోయింగ్కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే వాటి మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది. సో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం వల్ల 173 మంది ప్రయాణికులతో పాటుగా 6 క్రూ మెంబర్స్ అయితే సేఫ్గా బయటపడగలిగారు, ఊపిరి పీల్చుకున్నారు. అయితే భయంతో వాళ్ళు స్లైడ్ డోర్ నుంచి దిగిన తర్వాత రన్వే మీద పరిగెత్తుతున్నటువంటి దృశ్యాలు అయితే కలిచివేస్తున్నాయి. ఓవరాల్గా సేఫ్గా ల్యాండ్ అయినప్పటికీ ఒక ట్రమాటిక్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు. అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రమాదం వెరీ రీసెంట్గా అహ్మదాబాద్, ఆ తర్వాత రష్యాలో జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం, అందులోనూ అందరూ సేఫ్గా బయటికి రావడం థ్యాంక్ గాడ్ అని ఫీల్ అవుతున్నప్పటికీ విమాన ప్రయాణాలు అనేవి ఒకసారి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి